నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను హిమబిందు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ని సుప్రీంకోర్టు అక్టోబర్ 3కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు క్వాష్ పిటిషన్ ని మెన్షన్ చేశారు ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. వెంటనే విచారణ చేపట్టారని సీజేఐని కోరారు. అయితే మంగళవారం ఏదో ఒక బెంచ్ విచారిస్తుందని సీజేఐ సమాధానం ఇచ్చారు. ఇటు క్వాష్ పిటిషన్ ను అనుమతించొద్దని సిఐడి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఈ కేసులో లోతైన విచారణ జరగాల్సి ఉందని సిఐడి న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు. అయితే కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారించకుండా అడ్డుకోవాలని చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా కోరగా ఏసీబీ కోర్టు విచారణను తాము అడ్డుకోలేమని సీజేఐ స్పష్టం చేశారు. చంద్రబాబు పోలీస్ కస్టడీ పిటిషన్ పై విచారణను కూడా అడ్డుకోలేమన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం. బెయిల్ పిటిషన్ పై ఎల్లుండి మధ్యాహ్నం వాదనలు వింటామని చెప్పింది. ఇక ఈ కేసులో సిఐడి తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు పోలీస్ కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 4కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఏసీబీ కోర్టు కస్టడీ బెయిల్ పిటిషన్లు కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. ఏసీబీ కోర్టు ఇరుపక్షాల లాయర్లు వాదనలు వినిపించాలని కోర్టు ఆదేశించింది. ఎవరు వాదనలు చెప్పకపోయినా ఆర్డర్ పాస్ చేస్తామని స్పష్టం చేసింది ఏసీబీ కోర్టు. ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో A1 గా చంద్రబాబు, A14 గా నారా లోకేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో శిక్షను తప్పించుకునేందుకు లోకేష్ ముందుగానే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 25 గంటల 15 నిమిషాల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొత్తం 18 బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. మొత్తం 6 అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. ఇక 3 ప్రభుత్వ తీర్మానాలను కూడా ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్దేశించిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ బిల్ శాసనసభలో ఆమోదం పొందింది. భవిష్యత్తులో దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ ని అనుసరించే అవకాశాలున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఓపీఎస్ అమలు భవిష్యత్తులో ఏ ప్రభుత్వానికి ఆచరణ సాధ్యం కాదు కాబట్టే ఉద్యోగులకు నష్టం లేకుండా ఉండేలా బోలెడు కసరత్తు చేసి అందరికీ మేలు చేసే జీపీఎస్ ను రూపొందించామని వివరించారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ప్రభుత్వ ఉద్యోగుల గ్యారంటీ పెన్షన్ స్కీమ్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసలు జీపీఎస్ ను ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలందరికీ వివరించారు. ఓల్డ్ పెన్షన్ స్కీమును కొనసాగిస్తే 2050 నాటికి ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాల కన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు వెచ్చించాల్సి వస్తుందన్నారు. మనం రూపొందించిన జీపీఎస్ విధానాన్ని కేంద్రంలోని పెద్దలు కూడా మెచ్చుకున్నారని ఆయన అన్నారు. జీపీఎస్ ప్లాన్ ఏదైతే ఉందో, నన్ను అడిగితే అధ్యక్ష, ఇది బ్రహ్మాండమైన ప్లాను. ఇది చాలా కష్టపడి చేసిన ప్లాను. రాబోయే కాలంలో భారతదేశ వ్యాప్తంగా కూడా దేశమంతా కూడా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ జీపీఎస్ ఫాలో అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈరోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా, మరి ధైర్యంతో చెప్తున్నాను. ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ వర్క్ వెంట్ టు ఇట్. అంత ఆలోచన అంటే ఏదైనా అధ్యక్ష ఒక పని చేసేటప్పుడు ఆలోచన, మంచి ఆలోచన చేసి ఏదైతే ఒక మంచి దారి ప్రకారం పోవాలో, ఒక గోల్ అనేది బాగా అచీవ్ చేయాలన్నప్పుడు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది. న్యూ పెన్షన్ స్కీమ్ లేదా సిపిఎస్ వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని గమనించిన తర్వాతనే ముఖ్యమంత్రి ఉద్యోగులకు మేలు చేసేందుకు భారమైన జీపీఎస్ ఒప్పుకున్నారన్నారు బుగ్గన. రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారని ఆరోపించారు. లింగమనేని రమేష్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేలా ప్లాన్ మార్చారని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు, నారాయణ, లోకేష్ ముగ్గురు కలిసి తోడు దొంగలుగా మారి ఈ రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద గూడుపుటాని చేశారు అధ్యక్ష. నిడమరు దగ్గర ఉన్నటువంటి రోడ్డు కంతేరికి ఎందుకు మార్చా, ఎందుకు తేలిందా అని చెప్పి చూస్తే ఆ గీతకు 2 వైపులా లింగమనేని రమేష్ అనేటువంటి ఆయన పొలాలు ఉన్నాయి అధ్యక్ష. హెరిటేజ్ కూడా పొలాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ నిడమరు నుంచి కంతేరికి పెన్నుతో ఇట గీయంగానే
వాళ్ళు తెరిపార చూశారు. బయటికి వెళ్ళాక చూస్తే మొత్తం ఆ గీత మధ్యలోంచి ఎక్కడి నుంచి ఏ మధ్యలోంచి వెళ్ళిందంటే లింగంనేని రమేష్ అనేటువంటి అతని పొలాల్లోంచి వెళ్ళింది అధ్యక్ష. ఆ దాంట్లోంచి హెరిటేజ్ కంపెనీ పొలాల్లోంచి కూడా ఇవన్నీ వెళ్ళినాయి అధ్యక్ష. చంద్రబాబు అండ్ టీం రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకొని భూములు కొన్నారన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. తక్కువ రేటుకే భూములు కొని అమాయకులైన రైతులను మోసం చేశారన్నారు. ఇక్కడి నుంచి ఇది క్యాపిటల్, ఇక్కడికి 10 సంవత్సరాలు ఉండేటువంటిది అక్కడ వదిలేసి ఇక్కడికి వస్తే ఈ 10 సంవత్సరాలు అసలు క్యాపిటల్ కట్టుకొని అంతా నిర్మాణం చేసుకొని హాయిగా వచ్చి ఉంటే వస్తూనే బ్రహ్మాండంగా ఒక క్యాపిటల్లోకి వచ్చేసే అవకాశం ఉండేది. నీ వలన అది పోయింది. నువ్వు అక్కడ దొంగ పని చేయడం వలన పరిగెట్టుకుని ఇక్కడికి వచ్చేసి అందరు కొంప ముంచి ఇక్కడేమో వస్తూనే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ అయినటువంటి కుంభకోణాలన్నీ మీరు చూడండి 2 నెలల నాడే అరే అక్కడ చేశాము పశ్చాత్తాపమైన కనీసం లేదే, వచ్చిన మరుసటి రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్నీ ఉన్నది. ఇంట్లో ఎన్ని ఎకరాలు ఇలాగా తీసుకున్నారని. లోకేష్ భువనేశ్వరిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి రోజా. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును కాపాడాలనే రాష్ట్రపతిని లోకేష్ కలిశారని మండిపడ్డారు. ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రపతిని కలిశారా అని ప్రశ్నించారు రోజా. ఇదేంటి చిన్న దొంగ వెళ్ళి పెద్ద దొంగని విడిపించమని రాష్ట్రపతి గారిని కోరుతున్నారు? ఏ రోజైనా వీళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతో రాష్ట్రపతి గారిని కలిసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని అందరూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ నాన్న అడ్డంగా దోచేసినా వాళ్ళ మీద ఏ కేసులు పెట్టకూడదంట, వాళ్ళని అరెస్ట్ చేయకూడదంట. ఎందుకంటే వీళ్ళు అతీతులు, పైనుంచి దిగొచ్చారు కాబట్టి ఎవరు వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అన్నట్టుగా ఈరోజు లోకేష్ గారి ప్రవర్తన, వారి తల్లి గారి ప్రవర్తన, వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రవర్తన మనం స్పష్టంగా చూస్తున్నాం. ఢిల్లీలో మోడీ గారి కాళ్ళు, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడానికి ఎలా తిరుగుతున్నాడో అక్కడ వాళ్ళు కూడా ఈ లోకేష్కి భయపడి కాళ్ళు దాచేసుకొని ఎలా తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. స్వలాభం కోసమే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పు చేశారనేది స్పష్టమవుతోందన్నారు ఎమ్మెల్యే ఆర్కే. ఇన్నర్ రోడ్ ఈ అంశంపై లోకేష్ పాత్ర స్పష్టంగా ఉందని నమ్మిన తర్వాతే సిఐడికి ఫిర్యాదు చేశామన్నారు. ఇచ్చినటువంటి కంప్లైంట్లో సిఐడికి అన్నీ కూడా పూర్తి సాక్ష్యాధారాలతోటి ఎక్కడెక్కడ అసలు మొట్టమొదటగా దీన్ని ఎవరికి ఈ అలైన్మెంట్, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కు సంబంధించి కన్సల్టెంట్ వర్క్ ఏ విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ దాన్ని సరిచేయటానికి వాళ్ళకు అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్డుని మార్చుకోవడానికి సుమారు 106 కిలోమీటర్ల పొడుగున్నటువంటి ఈ రోడ్డుని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధంగా ప్లాన్లు వేశారు అనే దానికి ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా నేను సేకరించుకొని తర్వాత ఆర్టీఏ ద్వారా కొన్ని పేపర్లు తెచ్చుకొని అవన్నీ కూడా సిఐడి వారికి నేను కంప్లైంట్ చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్లో కూడా ఆయన పాత్ర ఉంది. 30 ఏళ్లలో ఎవ్వరూ చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారని హర్షం వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. ఎంత అర్హత ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగుతున్నామని, సీఎం జగన్ చెప్పిన మాట ప్రకారం సాహసోపేత నిర్ణయం తీసుకుని రెగ్యులరైజ్ చేశారని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. అనంతపురాన్ని మరొకసారి నిరూపిస్తూ మరి ఈరోజు అసెంబ్లీలో ఆ బిల్లును పాస్ చేయటం నిజంగా ఆయన యొక్క పెద్ద మనసున్న మహారాజు మాట తప్ప నిరూపించుకున్నందుకు ఆయనకి మేము కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రుణపడి ఉంటాం. మాట ఇచ్చినందుకు ఆ మాట నిలబెట్టుకున్నారు సార్. 50 సంవత్సరాలు ఇలాగే రిటైర్ అయిపోతానని చెప్పి నేను చాలా బాధపడ్డాను సార్. మాట నిలబెట్టుకుని మా 10,000 మంది జీవితాల్లో వెలుగులు నింపి మా జీవితాలని బాగుపరిచిన ఒకే ఒక దేవుడు సార్. మా జీవితాలు వెలుగు నింపిన దేవుడు సార్ జగన్. ఇప్పుడు మాకు కనిపించే దైవం జగన్ గారే అయిపోయారు. ఎందుకంటే కాంట్రాక్ట్ జీవితంతోనే మేము రిటైర్ అయిపోతాం అనుకున్నాము. అలానే ఎంతోమంది కూడా చనిపోవడం కూడా జరిగిందండి. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా మేము అందరం అనుకోవచ్చు. ఏపీలో విద్యారంగానికి సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత, పేద విద్యార్థులను పెద్ద చదువులు చదివించాలనే సంకల్పం అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యేలా చేసింది. 10 రోజుల అమెరికా పర్యటనలో ఉన్న మన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వాషింగ్టన్లోని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులతో మీటింగ్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న విద్యా విధానాలను అధికారులకు వివరించగా అమెరికా విద్యా విధానాన్ని మన విద్యార్థులకు వివరించారు అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు.
to an English medium school. So for me, I was taught school educators. I have 2 daughters myself, and as a woman leader, I just want to commend you. The girls rock, and good job. English and Hindi, and then when I lived in Bombay or Mumbai, I was taught Marathi. Also my parents and all other staff, SPD sir and Srinivas Rao sir and Masudan sir. And so it might not be your first choice, but wherever you're sort of seeing the opportunity, I think you take it. 5 to 10% dropout rates is there. In secondary and higher secondary level, nearly 20 to 30%. Myself. మరోవైపు ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ప్రతినిధులతోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీలో ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్, ఐఎంఎఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యంతో విద్యార్థుల బృందం సమావేశమైంది. ఐఎంఎఫ్ బృందంతో భేటీలో భాగంగా గీతా గోపీనాథ్ విద్యార్థులతో మాట్లాడారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కృషి, పట్టుదలే కారణమన్నారు. ఇక ఐఎంఎఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యంతో భేటీలో అనేక అంశాలు చర్చించారు. మరోవైపు ఐఎంఎఫ్ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో భేటీ అవడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. తమ విద్యార్థులను కలిసినందుకు సుబ్రహ్మణ్యం, గీతా గోపీనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. వారి చిరునవ్వులు అన్నీ చెబుతున్నాయి అని ట్వీట్ చేశారు సీఎం. విద్య అనేది వ్యక్తిగత జీవితాలను మార్చడమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చడంలో అతిపెద్ద ఉత్ప్రేరకం అని తాను నమ్ముతున్నానని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను వేరే వారికి కేటాయించవద్దని ఈసీకి విజ్ఞప్తి చేసింది బీఆర్ఎస్. గతంలో ఇలాంటి గుర్తుల వల్ల తమ పార్టీకి రావాల్సిన ఓట్లు కోల్పోయినట్లుగా వివరించింది. ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ ఎంపీల బృందం ఈ విషయాన్ని గతంలోనూ ఈసీ దృష్టికి తీసుకువచ్చినట్లుగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ మేరకు గ్రూప్ 1 పరీక్ష రద్దుపై ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది ధర్మాసనం. తెలంగాణలో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ వ్యాప్తంగా 40,000 మంది సిబ్బందితో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పోలీసుతో పాటు సెంట్రల్ ఫోర్స్ ను సైతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు చార్మినార్ మీదుగా సాగే శోభాయాత్రను క్షణక్షణం మానిటర్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లను మంత్రులు, అధికారులు పరిశీలించారు. చార్మినార్ నుంచి గణేష్ శోభాయాత్ర నిమజ్జన ఏర్పాట్లను తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి పరిశీలిస్తున్నారు. ఎంజే మార్కెట్, అబెడ్స్, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గాల మీదుగా ఖైరతాబాద్ గణనాథుడి వరకు ఏర్పాట్లను ఆరా తీశారు. ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనానికి తరలి వెళ్లే సమయం వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. రాత్రి 12 గంటలకు మహాగణపతికి చివరి పూజ జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల సమయానికి నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు రేపు నిమజ్జనం నేపథ్యంలో భక్తులకు దర్శనం నిలిపివేశారు నిర్వాహకులు. ఖైరతాబాద్ లో మొసలి కలకలం రేపింది. చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల కనిపించింది. నాలా వంతెన నిర్మాణం జరుగుతున్న చోట మొసలిని గుర్తించారు. నీటి ఉధృతికి అది రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆయన ఇంటి రెనోవేషన్ కి సంబంధించిన వ్యవహారంపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది కేంద్ర హోంశాఖ. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా రాసిన లేఖ ఆధారంగా ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
కాక్ స్పెషల్ ఆడిట్ కు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ నివాసం ఆధునికీకరణ కోసం 45 కోట్లు ఖర్చు చేసినట్లుగా బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ చేపట్టిన దర్యాప్తుల్లో అవకతవకలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సిబిఐ విచారణకు ఆదేశించింది కేంద్ర హోంశాఖ. కావేరీ జల వివాదం కర్ణాటకలో రాజకీయ సెగలను పుట్టిస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి బీజేపీ, జేడీఎస్. బెంగళూరులోని విధాన సౌధ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఇరు పార్టీల నేతలు. మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, హెచ్డి కుమారస్వామి ఆందోళనలో పాల్గొన్నారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ తమిళనాడు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అహ్మదాబాద్ సైన్స్ సిటీలోని రోబోటిక్ గ్యాలరీలో సందడి చేశారు ప్రధాని మోదీ. అక్కడి రోబోలను ఆసక్తిగా చూశారు. డిఆర్డీఓ రోబోలు, మైక్రోబాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్యాలరీలో ఉన్న కెఫేని సందర్శించిన ప్రధాని అక్కడి రోబోలు అందించిన టీ సేవించారు. మోదీ టేబుల్ పై కూర్చోగా ఓ రోబో ట్రేలో టీ బిస్కెట్లు తీసుకుని రావటం ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు ప్రధాని. ఖలిస్తాన్ వేర్పాటువాద శక్తులపై ఉక్కు పాదాన్ని మోపుతోంది జాతీయ దర్యాప్తు సంస్థ. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 51 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. పంజాబ్లో 30, రాజస్థాన్లో 13, హర్యానాలో 4 చోట్ల, ఉత్తరాఖండ్లో 2, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో ఒక్కో చోట తనిఖీలు జరిగాయి. ఖలిస్తానీ మద్దతుదారులు, గ్యాంగ్స్టర్ల ఇళ్లు, ఆస్తులపై దాడులు చేపట్టింది ఎన్ఐఏ. లారెన్స్ బిష్నోయ్, బాంబిహా, అర్షడాలా గ్యాంగ్స్ లక్ష్యంగా తనిఖీలు నిర్వహించారు దర్యాప్తు అధికారులు. భారత్లోని వ్యక్తులకు ఇతర దేశాల్లోని ఖలిస్తానీలు, గ్యాంగ్స్టర్ల నుంచి హవాలా మార్గంలో డబ్బులు వస్తున్నాయని గుర్తించిన ఎన్ఐఏ ఈ నెట్వర్క్ టార్గెట్ గా తాజా ఆపరేషన్ చేపట్టింది. బ్రేక్లు ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చింది ఒక రైలు. ఉత్తరప్రదేశ్ మధుర రైల్వే స్టేషన్లో ఘటన జరిగింది. షుకర్ బస్తీ స్టేషన్ నుంచి వచ్చిన ఈఎంయూ ప్యాసింజర్ రైలు మంగళవారం రాత్రి మధుర స్టేషన్కు వచ్చి ఆగింది. ప్రయాణికులంతా రైలు నుంచి దిగి వెళ్లిపోయాక ఒక్కసారిగా బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి. అంతే, 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి దూసుకు వెళ్లింది లోకల్ ట్రైన్. కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు రైల్వే అధికారులు. హైదరాబాద్ మరోసారి అతలాకుతలం అయ్యింది. నగరమంతా కుండపోత వర్షం కురిసింది. నాంపల్లి, బషీర్బాగ్, లక్దీ కపూల్లో వర్షం దంచి కొట్టింది. హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ముషీరాబాద్, కోటి, అబిడ్స్, బేగం బజార్లో జోరు వాన పడింది. కొద్దిసేపట్లోనే అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో 2 రోజులు జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. హైదరాబాద్ లో 2 రోజులు జోరు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. రెడ్ అలర్ట్ ప్రకటించింది. సిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటోంది. మరోవైపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే గణపతి నిమజ్జనానికి సిద్ధమవుతున్న సమయంలో జోరు వానతో ఇబ్బంది తప్పేలా లేదు. అయితే ఊరేగింపుల్లో జనం జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ గేట్వేలో లావాదేవీలు పెరిగాయని వరల్డ్ లైన్ నివేదిక వెల్లడించింది. గత ఆగస్టులో 1000 కోట్ల మైలురాయిని అధిగమించినట్లుగా తెలిపింది. పర్సన్ టు మర్చెంట్ లావాదేవీలు అధికంగా జరగడంతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. 2018 జనవరిలో యూపీఐ లావాదేవీలు 15.1 కోట్లు కాగా 2023 జూన్ నాటికి 930 కోట్లకు చేరినట్టు నివేదిక తెలిపింది. 2022 జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీల్లో P2M లావాదేవీల వాటా 40.3% ఉండగా 2023 జూన్ నాటికి 57.5% చేరిందని వివరించింది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంటున్నట్టు అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 66,118 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 19,716 వద్ద ముగిసింది. మార్కెట్స్ పై మరింత విశ్లేషణ బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు అందిస్తారు. ఎక్విటీ మార్కెట్స్ మళ్ళీ ఒకసారి వాళ్ళ బాగా వాలటైల్ గా ఉండేవి అండ్ మార్జినల్ గెయిన్స్ తో మేము చూసాం మార్కెట్స్ క్లోజ్ అవుతూ. ఇవాళ ఇనిషియల్ డౌన్ టిక్ తర్వాత నిఫ్టీ 50 ఏమో ఫర్దర్ డౌన్ గా ఫర్దర్ లోవర్ గా వెళ్ళింది ఎర్లీ అవర్స్ లో. కానీ సిలెక్ట్ హెవీ వెయిట్స్ లో స్ట్రాంగ్ రికవరీ వచ్చిన వల్ల మార్కెట్స్
ఆ లాసెస్ ని పేర్ చేసి గ్రీన్ టెరిటరీలో పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. కాన్సిక్వెంట్లీ దానివల్ల నిఫ్టీ ఏమో డేస్ హై దగ్గర క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 0.3% లాభాలతోటి. సెన్సెక్స్ కూడా సిమిలర్ క్లోజింగే చూసింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసీస్ ఇవాళ అవుట్ పర్ఫార్మ్ చేశాయి బెంచ్ మార్క్ ఇండిసీస్ ని. ఎఫ్ఎంసీజీ, ఫార్మస్యూటికల్స్, పిఎస్యూ బ్యాంక్స్ అండ్ రియల్టీ ఇవేమో టాప్ పర్ఫార్మర్స్ ఉండేవి అమంగ్ ద సెక్టర్స్. కానీ నిఫ్టీ బ్యాంక్ ఏమో ఈ ట్రెండ్ ని రెప్లికేట్ చేయలేకపోయింది, మార్జినల్ లాసెస్ తో క్లోజ్ అయింది. అమంగ్ ఇండివిజువల్ స్టాక్స్ ఎల్ఎన్టీ, కోల్ ఇండియా, ఐటీసీ, సిప్లా ఇవి మాక్సిమం గెయిన్స్ చూసాయి బ్లూ చిప్ ఇండెక్స్ లో ఇవాళ. కానీ టైటన్, గ్రాసిమ్ అండ్ హీరో మోటోకాప్ ఆన్ ది అదర్ ఎండ్ టాప్ లూజర్స్ ఉండేవి. లైక్ ఐ సెడ్ ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా సెక్టర్స్ బాగా అవుట్ పర్ఫార్మ్ చేశాయి, ఎందుకంటే ఇన్వెస్టర్స్ బాగా డిఫెన్సివ్ అప్రోచ్ అడాప్ట్ చేశారు గ్లోబల్ ఛాలెంజెస్ ని నావిగేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి. కానీ పర్సిస్టెంట్ ఫారిన్ ఫండ్ అవుట్ఫ్లోస్, కంటిన్యూడ్ ఫారిన్ ఫండ్ అవుట్ఫ్లోస్, రైజింగ్ యుఎస్ బాండ్ డీల్స్, దీనివల్ల బ్రాడర్ ఇండిసీస్ నియర్ టర్మ్ లో కొంచెం వీక్ గానే ఉంటాయని అనలిస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. బంగారం ధరల విషయానికి వద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,500 రూపాయలు కాగా 24 క్యారెట్ల ధర 59,450 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 54,800 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల ధర 59,780 రూపాయలుగా ఉంది. విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 54,500 రూపాయలు, 24 క్యారెట్ల ధర 59,450 రూపాయలు. ముంబైలో 22 క్యారెట్ల పసిడి 54,500 రూపాయలు, 24 క్యారెట్ల ధర 59,450 రూపాయలు. కిలో వెండి 77,600 రూపాయలు. స్పోర్ట్స్ అప్డేట్స్ లోకి వెళ్దాం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు 3వ వన్డేలో వరుస 6లతో విరుచుకుపడిన హిట్ మ్యాన్ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్ గా అవతరించాడు. ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.